ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్క కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకొని వేయించుకొని, తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయల కారాన్ని చూసుకొని మనం వేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలని పొట్టు వలుసు తీసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి దోరగా వేయించుకోవాలి. కొంచెం వేగంగా అవి వేగడానికి ఉప్పు సహాయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తోటకూర ముక్కలను వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత అది కొంచెం కలపాలి. అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా ఉడుకుతుంది కదా, కూర బాగా దగ్గర పడేటప్పుడు మన ఉప్పుని చూసుకోవాలి. ఉప్పు సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.